తలలు భుజం చేతులని ఆయన కంప్లీట్ చేస్తారు. సో ఇది ఆరిన తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ సెకండ్ లేయర్ అయిపోయాయి. ఈయన చేతులు ఏంటంటే వరిగడ్డి వరిపుట్టు 2 లేయర్స్ అయ్యి థర్డ్ లేయర్ వచ్చేసి ఏంటంటే ఇసుక బంగమట్టి కొని థర్డ్ లేయర్ అనేది చేస్తారన్నమాట. అంటే ఒక్కొక్కరు చెప్పే విధానం వేరే ఉంటుంది. నేను లేయర్ కింద నేను చెప్తా ఉంటాను. సో అది అప్డేట్ అనమాట. కబుర్దాలు ఈరోజు కట్టేస్తారు. భగవంతుని ఆల్మోస్ట్ కడుపు దాకేస్తారు. సాయంత్రం విజయవాడకి వెళ్తారు. రేపు మార్నింగ్ తమిళనాడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. అన్న ఒక పక్కన చూస్తేనేమో వర్షం అసలు ఆగట్లేదు. పొద్దున్న కూడా చూస్తున్న ఆల్మోస్ట్ 5 గంటల నుంచి మీరు పాపం కంటిన్యూస్గా మీరు మాట్లాడని వ్యక్తి లేరు ఇక్కడ. సో పక్కన వర్షం జరుగుతున్నా ఎట్లా అనిపిస్తున్నారన్న వర్షం? చూడండి, ఇప్పుడు మన దగ్గర ఒవ్వరం వచ్చినా మనం మాట ఒవ్వరికి పలకరించినా మనం మర్యాద పొరపాటున పలకరియాలి. రైతు విషయం వస్తే అందరూ దేవుని చూడడానికి వచ్చినా ఖచ్చితంగా మనం పలకరించాలి. వర్షం పడ్డా ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ వినాయకుని ఒక 100 రోజుల సమయంలో ఒక 10 days మనం వర్షంది ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అయితే వర్క్ ఏం ఆపం. వర్క్ మాత్రం కవర్లు కట్టి అనేది వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. సో మీరు చూడే ఉండొచ్చు. మనం ఫస్ట్ సెకండ్ లేయర్ అయిపోయాయి. మరి తమిళనాడు వాళ్ళు వచ్చారు. వాళ్ళైతే ఫేస్ నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళు వచ్చారు రేపు భగవంతుడు పాములు, అదేవిధంగా మొగాలు, భుజము, చేతులన్నీ ఆడుతారు అనమాట. సార్ వచ్చి ఒక 1 week తీసేసుకొని వెళ్ళి మిగతా పనులనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇంత బిజీ టైం ఇంకా డిస్టర్బ్ చేయలేదు. సో జగరా సార్ ఒకసారి మాట్లాడదాము. జగరా సార్ నమస్తే. అసలు ఈ వర్క్ మామూలుగా లేదు. ఎందుకంటే మనకి అక్కడ మట్టి చూస్తున్నా కూడా ప్లస్ అట్లాగే ఆయన గట్టి ఇవన్నీ కూడా దగ్గర నుండి ప్రతి లేయర్ కూడా నేను చూస్తూ ఉన్నాను అనమాట. సార్ ఏ వర్క్ నడుస్తుంది? మీరు ఎంతవరకు కంప్లీట్ చేస్తారు?